టీఎస్ లాసెట్ ద్వారా ఎవరైతే 3 year ఎల్ఎల్బి 5 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో మొన్న మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు. సో ఈరోజు ఎవరైతే ఏమైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఎవరైతే ఓన్లీ 2-3 కాలేజ్ పెట్టి ఇప్పుడు ఎక్కువ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు, లేదంటే ఉన్నాయన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీకు నచ్చిన విధంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ అంటే మీకు నచ్చిన విధంగా మళ్ళీ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈరోజు మనకు ఎనేబుల్ అవుతుంది. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో మనకు నైట్ వరకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరీ నైట్ వరకు వెయిట్ చేయకండి. 6 కావచ్చు, 8, 9, 10 లోపు అన్నీ ఎడిట్ చేసి మళ్ళీ ఫైనల్ సబ్మిట్ చేయాలి. జస్ట్ ఎడిట్ చేయడమే కాదు, దాన్ని ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు పెట్టినవి మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 29th August రోజు ఈరోజు మనము ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ పెట్టారు మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ అది ఎట్లుందో అట్లుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎవరైనా ఎక్స్ట్రా కాలేజ్ కావచ్చు, ఏమైనా మిస్టేక్స్ కావచ్చు, వాళ్ళు మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి phase 1 యొక్క రిజల్ట్స్ మనకు 31st August రోజు వస్తాయి. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీజు, అండ్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలి, కాలేజ్ అలాట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఫీ ఎలా కట్టాలి, మీరు ఆ సీట్ని మనం ఎలా బుక్ చేసుకోవాలి, అన్నీ మనకు అలాట్మెంట్ ఆర్డర్ అంటారు దాన్ని. phase 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ మీద మనకి ఏ కాలేజ్, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ప్రాపర్గా చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్ పడ్డాయి లేవో. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, వేరే ఏమన్నా డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, టీసీ కావచ్చు, మెమోస్ కావచ్చు, అన్ని ఇష్యూస్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ప్రీవియస్ వీడియోలో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఆ వీడియో కూడా చేశాను. సో ఎవరైతే ఇంకా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి, ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కానీ, ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉన్న వాళ్ళు కానీ, పర్సనల్ డేటా కావచ్చు, ఎడ్యుకేషనల్ డేటా కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి phase 1 యొక్క రిజల్ట్స్ వస్తాయి కదా, అంటే మీకు పలానా కాలేజ్ వచ్చింది. సో మనకు 31st లోపు మీరు ఎడిట్ చేసుకుని అన్నీ పెట్టుకోవాలి. మళ్ళీ phase 1 తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఆఫీసెస్ చుట్టూ తిరగాలి. మళ్ళీ మీ డేటా మనం మిస్టేక్ పడితే మళ్ళీ లా కోర్స్ చేసే వరకు అవే డేటా ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్దే ఉండాలి. ఈ ఇయర్ది ఉంటేనే మీకు phase 1కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి మీరు రిమైనింగ్ అమౌంట్ మాత్రమే కట్టాల్సి వస్తుంది. సో SC ST కావచ్చు, BC కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, సో ఈ క్యాండిడేట్స్ అందరూ మీరు ప్రాపర్గా వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. లేదంటే ఆ కాలేజీలో ఎంత ఫీజు ఉందో అంత మీరు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మిస్టేక్స్ చేయకండి. ఇప్పుడు కొత్తది తీసుకొని ఇప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మనకు phase 1 రిజల్ట్స్ మనకు 31st లోపు 31st లోపు మీరు తొందరగా ఎడిట్ చేసుకుంటే బెటర్ అండి. 31st తర్వాత కూడా చేసుకోవచ్చు, కానీ చాలా రిస్క్. సో మెయిన్గా మీరు ఎవరైతే ఈమెయిల్ సర్వీస్ వాడండి, లేదు అంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి ఇక్కడ వచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ అయినా చేసుకోండి. అక్కడ మనకు వెబ్సైట్లో ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు కాల్ చేసి అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు ప్రాపర్గా పెట్టారా, మనకు కాలేజ్ లిస్ట్ అన్నీ అప్డేట్ చేశారు. టీఎస్ లాసెట్కి సంబంధించిన 3 year కావచ్చు, 5 years కావచ్చు, మీరు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, నేను అన్నీ ప్రాపర్గా పెట్టానా. అండ్ ఎవరికైతే కొద్దిగా పెద్ద హై ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు పక్కా ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు లా కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ యూనివర్సిటీ ప్రియారిటీస్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు నచ్చిన జిల్లా కావచ్చు, మీ ఇల్లు పక్కన ఉన్న కాలేజ్ కావచ్చు, నెక్స్ట్ పక్క జిల్లా కావచ్చు. సో అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ చేస్తారు. మళ్ళీ వచ్చేసి జెండర్ కూడా ప్లే చేస్తుంది. మళ్ళీ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, అండ్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సపోజ్ ఓన్లీ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టి నాకు సీట్ వస్తుందా అంటే రాదండి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కానీ జెన్యూన్గా తక్కువ మందే ఉంటారు, అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు. కానీ 25,000 మెంబర్స్ అప్లై చేసిండ్రు. అందులో నుంచి 5,000 మెంబర్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ 5,000 మెంబర్స్ కూడా ఉండరు. కానీ ఆ 3,000 to 4,000 మెంబర్స్లోనే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, 100 ర్యాంక్ వచ్చినా, ఏ ర్యాంక్ వచ్చినా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ప్రియారిటీ నుంచి లాస్ట్ ప్రియారిటీ వరకు అన్నీ పెట్టండి. మీకు ఎట్లా మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది, కానీ సేఫ్ సైడ్. సో సేఫ్ సైడ్కి మంచి ఉన్నాయన్నీ పెడితే ఏమైతే తప్పేమి ఉంది. సో ఎవరైతే పెద్ద ర్యాంక్ వచ్చింది,
సో నాకు ఇందులో సీట్ రాకపోవచ్చు అనుకున్న వాళ్ళు మీరు పేమెంట్ సీట్స్ ద్వారా వెళ్ళొచ్చు. పేమెంట్ సీట్ అంటే ఇప్పుడు ఉన్న సీట్స్ని 100 సీట్స్ ఉన్నాయనుకోండి, ఒక 80 సీట్స్ కౌన్సిలింగ్కి విధానంగా సెలెక్ట్ చేస్తారు మీ యొక్క ర్యాంక్, మీ క్యాస్ట్ పరంగా. ఇంకా మిగిలిన సీట్స్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి నేను లా చేద్దాం అనుకుంటున్నాను, నేను 3 year LLB చేద్దాం అనుకుంటున్నాను, నేను 5 year LLB చేద్దాం అనుకుంటున్నాను, నాకు అడ్మిషన్ ఇవ్వండి అంటే వాళ్ళకి ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చినాయో అందులో ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ కావచ్చు, లేదంటే ఏమైనా క్రైటీరియా ఉంటుంది, దాన్ని బట్టి మీకు అడ్మిషన్స్ డైరెక్ట్ ఇవ్వచ్చు. సో మళ్ళీ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవసరం లేదు. సపోజ్ నేను కౌన్సిలింగ్ ద్వారా కూడా ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే కొందరికి ఫిక్స్డ్ కాలేజెస్ ఉంటాయి. లైక్ హైదరాబాద్లో ఉండేటోళ్ళు మా ఇల్లు పక్కన ఒక లా కాలేజ్ ఉంది, నేను అందులో లా చేద్దాం అనుకుంటున్నాను, లేదు మా డిస్టిక్లో ఒక లా కాలేజ్ ఉంది, నేను అప్ అండ్ డౌన్ చేద్దాం అనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళు మీకు నచ్చిన లా కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. లేదు నాకు మంచి ర్యాంక్ రాలేదు, నేను వెబ్ ఆప్షన్స్లో రాకపోవచ్చు, అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టండి, వస్తే దాని ద్వారా వెళ్ళండి. లేదు అంటే మీకు ఏదైతే కాలేజ్ నచ్చుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో పేమెంట్ సీట్స్ ఉంటాయి, కన్వీనర్ సీట్స్ ఉంటాయి, కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి. అండ్ ఎవరైతే సర్టిఫికెట్స్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఏమైనా ఎడిట్ ఆప్షన్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా మీకు సీట్ అలాట్మెంట్ ముందే చేసుకోవాలి. ఏదైనా మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయండి. సో అవన్నీ మీరు తిరగలేరు కాబట్టి నేను ఆ వీడియోలో మీకు సర్టిఫికెట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏమైనా డేటా తప్పు ఉంటే మీరు వాళ్ళకి ఎలా మీరు డేటా చేంజ్ చేయాలి అని చెప్పాను. సో ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టాలి. మనం ఏదైనా ఎడిట్ ఆప్షన్ పెట్టుకోవాలంటే సపోజ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడ్డా అనుకోండి, మనకు 10th ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, లేదంటే ఏమన్నా సర్టిఫికెట్స్ లేకపోతే మీకు డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావచ్చు, కస్టోడియన్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదో ఒక ప్రూఫ్ మనం చూపిస్తే వాళ్ళు అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎవరైతే phase 1లో సీట్ రాకపోయినా, phase 1లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మనకు phase 1 తర్వాత చాలా సీట్స్ మిగులుతాయి. అందరూ వెబ్ ఆప్షన్స్ పెడతారు కానీ అందరూ జాయిన్ అవ్వరండి. కొందరు ఓన్లీ ఉస్మానియా కావచ్చు, కొన్ని యూనివర్సిటీలో వస్తేనే, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, సో అలా యూనివర్సిటీలో వస్తేనే చేద్దాం అనుకుంటే వాళ్ళు ఉంటారు. సో అక్కడ సీట్స్ అనేవి గవర్నమెంట్ కాలేజీలో ఫిల్ అయిపోతాయి, కానీ ప్రైవేట్ కాలేజీలో ఒక 60% సీట్స్ ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అవుతాయి. మిగతా సీట్స్కి మళ్ళీ వాళ్ళు సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తే అప్పుడు మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేం లైక్ భయపడకండి, మీకు phase 1లో అన్ని ఫిల్ అవ్వవు, 60% ఆఫ్ సీట్స్ మాత్రం ఫిల్ అవుతాయి, ఇంకా 40% సీట్స్ అట్లనే ఉంటాయి. కాబట్టి మీరు phase 2లో అన్నా పార్టిసిపేట్ అవ్వండి. లేదు నాకు ఇదంతా అవసరం లేదు, నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటా అంటే కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఎవరైతే లైక్ టీసీకి సంబంధించిన అఫిడవిట్ కూడా ఉంది. సో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని నోటరీ పెట్టుకొని, ఎవరు ఈ ఇంటర్మీడియట్ కావచ్చు, ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ చేసి 3 year LLB చేద్దాం అనుకుంటున్నారో ఈ ఇయర్ వాళ్ళకు మీకు టీసీ లేకపోతే ఆ టీసీ అఫిడవిట్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు కాలేజ్ రిపోర్టు అండ్ phase 1కి రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఏదైతే మీకు కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తాయి కదా, మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క టీసీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ దానికన్నా ముందు మనకు phase 1 యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత లోవర్ అని ఇన్కమ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఎంతైతే అమౌంట్ కనిపిస్తుందో అంత మీరు పే చేయాలి. అదే SC ST వాళ్ళు, మైనారిటీ వాళ్ళకు ఫ్రీ సీట్ ఉంటుంది. బీసీ వాళ్ళకు ఒక 13,000 కావచ్చు, ఒక 15,000 కావచ్చు, మీకు ఉన్న ఫీజు నుంచి అది మైనస్ చేసి టోటల్ ఫీజు వచ్చేసి మీకు అంత పే చేయాలి. సో మనకు డెబిట్ కార్డ్తోనన్నా పే చేసుకోవచ్చు. సో మెయిన్గా UPI కావచ్చు, ఫోన్పేస్ కావచ్చు మీరు యూజ్ చేయకండి. సో మెయిన్గా మనకు సీట్ అలాట్మెంట్ మీదనే ఉంటుంది, మీరు ఎట్లా పే చేయాలి, ఏ విధంగా పే చేయాలి, ఎన్ని పే చేయాలి డీటెయిల్గా వస్తాయి. కాబట్టి మీకు ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఫాస్ట్గా అప్డేట్ చేసుకోండి. సో ఇవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి, ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే మీరు అన్ని ప్రాపర్గా చూసుకొని అన్ని కాలేజ్ పెట్టానా, అన్ని ప్రిఫరెన్స్ ఆర్డర్స్ పెట్టానా అన్నీ చూసుకొని మీరు పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో లైక్ phase 1కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకొక వీడియో చేస్తా, ఫీజు ఎంత కట్టాలి, ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి అన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.